నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా రెడ్డి సంఘం వారిచే అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలమనేరు మండలం కొలమనసపల్లి పంచాయతీ సాకేవూరులో గాలివాన దెబ్బకు పాఠశాల ఆవరణలోని చెట్లు ఇళ్లపై పడ్డాయి. గత 10 రోజుల క్రితం కూడా ఇదే ఇంటిపై చెట్లు కూలాయి. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా రెడ్డి సంఘం వారిచే అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
బాగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ తిరుపతి గంగమ్మ జాతరకు గాను రెడ్డి సంఘం వారిచే నిత్య కుటుంబీకులందరూ కలిసి ఈరోజు అభిషేకము ప్రసాద వినియోగ కార్యక్రమాలను చేశాము. దీని ఒక శుభపరిణామంగా భావించి అందరూ సుభిక్షంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఫలం. ఈరోజు
పలమనేరు గంగమ్మ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరి యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా రెడ్డి కుటుంబీకులందరితో కలిసి ప్రతి సంవత్సరం మాదిరి రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉండే దానివల్ల కొంచెం తక్కువగా ఎక్కువ మందిని కూడా ఎక్కువ మంది పిల్లేదు. కొంచెం రెడ్డి సోదరు కూడా మందించాలి, ఎందుకంటే మమ్మల్ని పిల్లేదు అనుకోవద్దా. ఎందువల్ల అంటే కోర్టు ఉండేదాని వల్ల అందరినీ పిలిచి చేస్తే మనమే కోర్టు ప్రొటెక్షన్ వాళ్ళం అవుతాం కాబట్టి మనం లిమిట్గా 100 మందిని పిలిచి కార్యక్రమం చేశాము. పలమనేరు నియోజకవర్గానికి తిరుపతి గంగమ్మ తలమాని కింద అందరికీ తెలుసు. ఈరోజు రెడ్డి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి అన్నదాన కార్యక్రమము అభిషేకం చేసిన దానివల్ల ఈరోజు వర్షం రావడం ఇది మంచి శుభ పరిణామం కూడా మేము అనుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజలందరూ నియోజకవర్గంలో ఉండే ప్రజలే కాకుండా కర్ణాటక, ఇటు నంగిలి, ఇటు తమిళనాడు, బృహత్తం, చిత్తూరు అందరూ ప్రజలు కూడా సుఖశాంతులతో మంచి బాగా అష్ట ఆరోగ్యాలతో కనకదాన వస్తు రూపాల అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మేము తిరుపతి గంగమ్మకి అభిషేకం చేశాము. అదేవిధంగా తిరుపతి గంగమ్మ బాగా ముందుకు ప్రజల్ని తీసుకొని రావాలా, ఎవరిని కూడా ఇబ్బంది లేకుండా ప్రజలంతా కూడా పలమనేరుకు ఉన్నటువంటి నీటి ఎద్దడిని కూడా ఈ గంగమ్మ జాతర లోపలే బాగా వర్షాలు పడి మళ్ళా కూడా పలమనేరు ఉన్నటువంటి వైఎస్ఆర్ జలాశయం నుండి పలమనేరు ప్రజలందరికీ కూడా నీళ్లు ఎల్లవేళ ఉండేదని సహకరించాలని చెప్పి గంగమ్మతలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈవో గారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. పలమనేరు మండలం కొలమానసపల్లి పంచాయతీ సాకేవూరులో గాలివాన దెబ్బకు పాఠశాల ఆవరణలోని చెట్లు ఇళ్లపై పడ్డాయి. గత 10 రోజుల క్రితం కూడా ఇదే ఇంటిపై చెట్లు కూలాయి. స్కూల్లో చెట్లను తొలగించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసిన అధికారులు, అయితే లిఖితపూర్వక హామీ లేదని స్కూల్ టీచర్ అడ్డుకున్నారు. మళ్లీ ఈరోజు చెట్లు పడడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసి ధర్నా చేసి ఏం చేసినా ఎవరు తెచ్చుకోలేదు. ఇల్లు మాకు మళ్ళీ పడిపోయాయి, మా ఇల్లే కూలిపోయింది, మా ఇల్లే కూలిపోయింది. గత 5వ తేదీ నాడు కురిసిన వర్షానికి మొత్తం మాండ్లు, ఉరుములు, మెరుపులు, గాలి వానికి మొత్తం మాండ్లు ఇరిగి ఇమ్యునేటప్ అనే ఈ ముసలోళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు ఇంట్లో. ఆ పక్క శాంతక్క వాళ్ళిద్దరు ఉంటారు. ఆ వర్షాల కారణంగా స్కూల్ మాటలు మొత్తము వాళ్ళ ఇళ్ళ మీద పడిపోయి సిమెంట్ సీట్లు ఇల్లు మొత్తం పగిలిపోయినాయి. పగిలిపోయి అధికారులు చెప్పినా వాళ్ళు స్పందించకుండా దానికోసం ధర్నా చేస్తే సీఏ గారు ఆలోచించాడు. సీఏ సార్ నేను వెంటనే ఆర్డీఓ సార్ చెప్పిన క్లియర్ చేయించాను. ఆర్డీఓ సారు డిప్యూటీ తహసీల్దార్ని పంపించినారు. డిప్యూటీ తహసీల్దార్ వచ్చి కూడా చూసి వెంటనే దీన్ని తీసేయండి అని చెప్పినాడు. తీసేయినా కానీ ఎవరు అధికారికంగా నాకు ఇవ్వలేదు అని చెప్పి మేడం, స్కూల్ మేడం ఏం చేసిందంటే జయలక్ష్మి మేడమ్మ, నాకు అధికారంగా ఇచ్చేదానికి మీకు తీసేదానికి రైట్స్ లేవు, మీరు తీయొద్దని ఆమె అడ్డుకొని ఇప్పుడు తర్వాత మళ్ళీ గాలి వాన వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి మీద పడి మళ్ళీ చీట్లు పడిపోయి ఈ రోజు పడిన వర్షాలకు మళ్ళీ ఈరోజు చీట్లు పడిపోయి చాలా విపత్తుల్లో ఉన్నాను. వాళ్ళు ఎవరు లేదు ముసలోళ్ళు. నేను ఎంపీటీసీగా కూడా నేను చెప్పినా కానీ ఎవరు కానీ పట్టించుకోవడం స్పందించలే. దీని వెంటనే కలెక్టర్ గారు లేదా ఆర్టీఓ గారు దీన్ని దయచించి వాళ్ళందరికీ ప్రాణహాని ఉంది, ఆ ప్రాణహాని నుంచి బయట తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండ. అంతా పెట్టమాట తీసుకో పెట్టు, 2 వీడియోలు పెట్టమా.